హలో హాయ్ అందరికీ. నా పేరు జగలింగ. నాది 2024లో ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. దెన్ ఆఫ్టర్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ గ్యాప్ తర్వాత నేను ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసిన. సో, ఆ 2, 3 మంత్స్ కూడా గ్యాప్ ఎందుకు తీసుకున్నా అంటే నన్ను నేను టెస్ట్ చేసుకున్నా అనమాట. అంటే నేను ఈ ప్రిపరేషన్‌లో సస్టైన్ అవుతానా లేదా? నాకంత ఎనర్జీ ఉందా? నాకంత ఓపిక ఉందా? అని చెప్పేసి టెస్ట్ చేసుకుని అవన్నీ క్లియర్ చేసుకుని హోప్ తెచ్చుకుని ఇంట్లో వాళ్ళని ఒప్పించి వాళ్ళతో పర్మిషన్ తీసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 4 మంత్స్ టైం అయితే పట్టింది. దాని తర్వాత నా ప్రిపరేషన్ యథావిధిగా సాగిందనమాట. సో ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చెయ్యు, లేకపోతే సర్వీస్ తీసుకో, ఇలాంటివి అయితే నాకు ఎవరు చెప్పలే. టు బి ఫ్రాంక్, ఇది నేను నా సెల్ఫ్ ఇంట్రెస్ట్తో మాత్రమే స్టార్ట్ చేసిన. సో దాని గురించి కూడా మాట్లాడతా. నా యొక్క ఫస్ట్ అటెంప్ట్ అయితే సక్సెస్ఫుల్గా ఇచ్చేసిన. ఐ హోప్ ఐ ట్రైడ్ మై బెస్ట్. సో ఈ ప్రిపరేషన్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నేను ఎక్కడ మిస్టేక్ చేసిన, ఏం చేసి ఉంటే బాగుండు, ఏం చేయకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇది మేబీ సీనియర్ ఆస్పిరెంట్స్కి యూజ్ కాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళు కూడా ఫేస్ చేసి ఉంటారు, వాళ్ళకు రియలైజెస్ అయ్యి ఉంటాయి. జస్ట్ ఇది మేబీ ఇప్పుడు ఫ్రెషర్గా అంటే లైక్ 2027, 2028, 2029 ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు మేబీ కొంచెమైనా యూజ్ కావచ్చు అనే ఇంటెన్షన్తో చేస్తున్నా. ఎందుకంటే మీరు కూడా నెక్స్ట్ ఈ మిస్టేక్స్ చేయొద్దు, ఎందుకంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ. సో ఆ టైం అయితే నేను కొంచెం అక్కడక్కడ లాస్ అయినా, సో తర్వాత గిల్టీగా ఫీల్ అయ్యాను అనమాట నా ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చిన తర్వాత. సో ఆ మిస్టేక్స్ అయితే మీరు చేయొద్దని చెప్పేసి ఇంటెన్షన్తో అయితే ఈ వీడియో చేస్తున్నా. సో కుదిరితే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి, ఏం పర్లేదు. బేసిక్గా ఇది అందరికీ కామన్గా ఉండే క్వశ్చన్స్, డౌట్సే. అంటే యూపీఎస్సీ అనేది చాలా పెద్ద ఎగ్జాము, సో క్లియర్ చేయడానికి చాలా కష్టం. సో ఆ సిలబస్ చాలా పెద్దగా ఉంటుంది, ఎగ్జామ్ చాలా టఫ్గా ఉంటుంది, ప్రిలిమ్స్ క్లియర్ కావాలి, మెయిన్స్ క్లియర్ కావాలి, ఇంటర్వ్యూ క్లియర్ కావాలి, ఇలా చాలా హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అందరికీ. సో అవన్నీ పక్కన పెడితే బేసిక్గా మనకు యూపీఎస్ అనేది ఏం డిమాండ్ చేస్తుంది మన నుంచి, లైక్ అంటే మన నాలెడ్జ్ని డిమాండ్ చేస్తుందా, లేకపోతే మన పేషెన్స్ని డిమాండ్ చేస్తుందా, లేకపోతే మన స్ట్రెంత్ని డిమాండ్ చేస్తుందా, దేన్ని డిమాండ్ చేస్తుందా అనేసి మనకు ఖచ్చితంగా తెలియాలి. అంటే ప్రిపరేషన్కి వచ్చే ముందే మనకు ఒక క్లారిటీ ఉండాలన్నమాట. అంటే నేను ఇందులో సర్వైవ్ అవ్వగలుగుతానా లేదా అని చెప్పేసి మనకు ఒక క్లారిటీ ఉండాలి. నాకు అంత ఎనర్జీ ఉందా, నాకు అంత ఓపిక ఉందా, నేను కూర్చోగలుగుతానా లాంగ్ అవర్స్, ఇవన్నీ మనం ముందే టేస్ట్ చేసుకోవాలన్నమాట. టేస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే ప్రిపరేషన్కి రావాలి. అంటే అవన్నీ ముందే ఉండాలన్నా తర్వాత రావా అంటే వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ముందే ఉండాలని అయితే ప్రీ రిక్వైర్మెంట్స్ అయితే ఏం లేవు. కాకపోతే ముందే ఉంటే మనకు ఈ ప్రిపరేషన్లో టైం అనేది చాలా సేవ్ అవుతుంది అనమాట. అంటే ప్రిపరేషన్కి వచ్చిన తర్వాత కూడా మనం చాలా బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ యూపీఎస్సీ అనేది, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ సబ్జెక్ట్ ఆర్ సిలబస్ ఆర్ క్రాకింగ్ ది ఎగ్జామ్, అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనమాట. సో మెంటల్ ఎబిలిటీ చాలా ఉంటుంది. నీ ఎమోషనల్ రెసిలియన్స్ ఎంతవరకు ఉంది, నువ్వు ఎంతవరకు సస్టైన్ అవ్వగలుగుతున్నావు, నీకు వచ్చే అన్సర్టైనిటీస్ని ఎట్లా ఫేస్ చేస్తున్నావు, వచ్చే ప్రాబ్లమ్స్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తున్నావు, ఎట్లా ట్యాకిల్ చేస్తున్నావు అనేది యూపీఎస్సీ ప్రిపరేషన్లో చాలా నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్ ఇది సెల్ఫ్ ఇంట్రెస్ట్. సో సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ప్రిపరేషన్ అనేది చాలా డిమాండ్ చేస్తుంది మన నుంచి. ఎనర్జీ డిమాండ్ చేస్తుంది, టైం కన్జ్యూమ్ చేస్తుంది. మనకు ఫీవర్ వచ్చినా, కోల్డ్ అయినా, కఫ్ అయినా, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం వచ్చినా సరే, ఎట్ ఎనీ కాస్ట్ యూ హ్యావ్ టు స్టడీ, అదనమాట. సో సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేకపోతే ఇవి చేయలేము. సో అవి చేయాలి అంటే ఏ కండిషన్లో ఉన్నా నేను చదవగలుగుతా అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తుంది. సో కొంతమంది ప్రిపరేషన్కి ఎలా వస్తారంటే లైక్ మూవీ చూసి, లేకపోతే సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఇంటర్వ్యూస్ చూసి, టాపర్స్ ఇంటర్వ్యూస్ చూసి, ఓకే ఇంతే కదా, సింపులే కదా ప్రిపరేషన్, ఇవి చదివితే అయిపోతుంది కదా అని చెప్పేసి ఒక ఫోబియాలో వస్తారు. సో కొంతమంది పేరెంట్స్ కూడా ఫోర్స్ చేస్తారనమాట ఆ ఇంటర్వ్యూస్ చూసి, లైక్ నువ్వు కూడా ప్రిపేర్ అవ్వు, వస్తుంది అంటే వాళ్ళ మిస్టేక్ ఏం కాదు. సో వాళ్ళు మన బాబాయ్ కదా బాగుపడతాడు అనే ఇంటెన్షన్తో అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయమని అంటారు. కానీ ఎందుకంటే ఎట్ లాస్ట్ చదవాల్సింది అయితే వాళ్ళు కాదు. సో మనకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటేనే మనం చేయగలుగుతాం. సో ఆ మిస్టేక్ అయితే చేయకండి, సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటేనే ప్రిపరేషన్కి రండి. ఎందుకంటే ఇది లాంగ్ ప్రాసెస్, సైకిల్ చాలా పెద్దగా ఉంటుంది. లూప్లో పడ్డం అంటే బయటికి రావడం చాలా కష్టం. సో ముందే డిసైడ్ అయ్యి క్లారిటీ తెచ్చుకుని ప్రిపరేషన్కి అయితే రండి. సో ఆ మిస్టేక్ అయితే చేయొద్దు. సెకండ్ థింగ్ ఏంటంటే సపోర్ట్ సిస్టమ్. సో సపోర్ట్ సిస్టమ్ అంటే ఇట్ కుడ్ బి ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లేకపోతే మన సార్ వాళ్ళు కానీ, టీచర్ వాళ్ళు కానీ, లేకపోతే ఫ్రెండ్స్ కానీ, బావ వాళ్ళు, ఇలా ఉంటారు కదా ఫ్రెండ్స్ సర్కిల్. ఎవరైనా సరే ఖచ్చితంగా ఒక సపోర్ట్ సిస్టమ్ అయితే కావాలి. ఎందుకంటే ఈ ప్రిపరేషన్లో ఏమవుతుంటుందంటే సెల్ఫ్ మోటివేషన్ అనేది పడిపోతూ ఉంటుంది అనమాట. ఒక 1 వీక్ చదువుతాం, తర్వాత మళ్ళీ 1 వీక్ అయిన తర్వాత ఏమనిపిస్తుంది, అబ్బా అవసరమా నాకు ఇది అన్నట్టుగా అయిపోతుంటుంది. సో సమ్ టైమ్స్ మనకు సబ్జెక్ట్ అర్థం కాదు, స్ట్రెస్గా ఫీల్ అవుతుంటాం, ఫీవర్ వస్తుంటుంది, కోల్డ్ అవుతుంటుంది, ఇంకా మెడికేషన్ అవసరం ఉంటుంది, మనకు కొంచెం హోమ్ సిక్ అనిపిస్తుంటుంది. సో అలాంటి టైంలో మనం ప్రతిసారి అయితే ఇంటికి వెళ్ళలేము కదా. సో ఈ సైకిల్ చాలా డిమాండ్ చేస్తుంది యాక్చువల్ చెప్పాలంటే. సో ఈ సపోర్ట్ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే మనకు ధైర్యం వస్తుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా ఉన్నప్పుడు ఇంటికి ఫోన్ చేసి
మాట్లాడి ఒక ఒక 1 అవర్ ఒక 2 అవర్స్ అట్లా మాట్లాడేసేస్తే అది రిలీఫ్ అనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే మనం ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే పేషెన్సీ ఓవర్ స్పీడ్ అనమాట. పేషెన్సీ ఓవర్ స్పీడ్ అని ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. లైక్ ఎట్లా అంటే ఒకటి ఎగ్జామ్ ఓరియంటెడ్, ఇంకొకటి ఎట్లా ఉంటుంది అంటే బయట ఎక్స్టర్నల్ థింగ్స్ నుంచి మనం ఎఫెక్ట్ అయ్యేది అనమాట. సో ఎగ్జామ్ ఓరియంటెడ్ ఎట్లా ఉంటుంది అంటే మనకు సిలబస్ అనేది చాలా వాస్ట్గా ఉంటుంది అనమాట. సో అదొక ఓషన్ లాగా అనమాట. సో ఇది కవర్ చేయలేదు, అది కవర్ చేయలేదు, ఇంత కవర్ చేసిన, అంత కవర్ చేసిన, మా ఫ్రెండ్ గారు ఇంత కవర్ చేసిండు, లేకపోతే ఇంకా ఈ టాపిక్ కవర్ చేయలేదు అని చెప్పేసి మనం చాలా హెక్టిక్గా ప్రెజర్గా ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొద్దీ ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. సో అలాంటి టైంలో మేము ఏం చేస్తుంటామంటే ఆల్రెడీ చదివేసిన సబ్జెక్టులని క్లియర్ చేసుకోకుండా, ఒక గ్రిప్ తెచ్చుకోకుండా నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోవడం అనమాట. అంటే వేరేది కవర్ చేద్దాం, తొందరగా అయిపోగొట్టేద్దాం, వేరేవి కవర్ చేయకపోతే ఎగ్జామ్లో అదే వస్తుందేమో అని చెప్పేసి ఫీల్ అయ్యి ఇట్లా మిస్టేక్స్ చేస్తూ ఉండడం అనమాట. సో అదైతే చేయొద్దు. సో మనం పేషెన్స్తోన అయిందనుకుని దాన్నే మల్టిపుల్ రీజన్స్ చేసేసుకుని ఎగ్జామ్కి వెళ్ళిపోతే సరిపోతుంది. కొత్తగా టాపిక్స్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చి కొత్త టాపిక్స్ పట్టుకుని ఉన్నాయి కూడా మర్చిపోయి అవే మళ్ళీ ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత హెక్టిక్గా ఫీల్ అయ్యి ఇట్లా అవుతూ ఉంటుంది. సో అండ్ లాంగ్ అవర్స్ కూడా చాలా కూర్చోవాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జామ్ దగ్గరికి వచ్చేది రెగ్యులర్గా 6 to 7 hours అయితే చదువుతూ ఉంటాం. సో ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొద్దీ మనం చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. సో స్లీప్స్ నైట్ అవుట్స్ చేయాల్సి వస్తుంది, ఎర్లీ మార్నింగ్స్ లేచి వెళ్ళి చదవాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఉంటాయి. సో ఇది ఫస్ట్ థింగ్. సో సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్స్టర్నల్ థింగ్స్ అనమాట. మనతో పాటు గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు జాబులు చేస్తూ ఉంటారు అనమాట. అక్కడక్కడ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటారు, లేకపోతే ఫ్యామిలీ ఫంక్షన్కో లేకపోతే ఫ్రెండ్స్ పార్టీకో వెళ్ళినప్పుడు కలుస్తూ ఉంటారు అనమాట. ప్యాకేజీలు అవి ఇవి చూస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఎవరికైనా అనిపిస్తుంది, మీకైనా అనిపిస్తుంది, నాకైనా అనిపిస్తుంది, అరే వాడు జాబ్ చేస్తుండు, సంపాదిస్తుండు, నేను ఇంకా ఏం చేయలేదు, ఇంకా ప్రిపరేషన్లో ఉన్నా, సో మనం కూడా నాకెందుకు ఇది అన్న థాట్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. అది అందరికీ వస్తుంది. ఎవ్రీ ఆస్పిరెంట్ అయితే ఈ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. సో అది ఓవర్కమ్ చేసి పేషెన్స్తో ఉంటేనే లాస్ట్ వరకు మనం గేమ్లో ఉన్నట్టు. లేకపోతే మధ్యలో వదిలేసిపోతా అంటే మాత్రం నా వల్ల కాదు, నేను పేషెన్స్తో ఉండలేను, లేకపోతే నేను వేరే ఎక్స్టర్నల్ థింగ్స్కి అట్రాక్ట్ అవుతా, డిస్టర్బ్ అవుతా, ఇవన్నీ ఉంటే మాత్రం ప్రిపరేషన్కి అయితే రాకండి. ఎందుకంటే వచ్చిన తర్వాత మీరే గిల్టీ ఫీల్ అవుతారు. ఎందుకంటే చాలా టైం పోతుంది. ఈ గ్యాప్లో మీరు రియలైజ్ అయ్యే వరకు చాలా టైం కన్జ్యూమ్ అయిపోతుంది. సో అప్పుడు మీకే మంచిగా అనిపించదు. ఇంకేంటంటే ఎమోషనల్ రెసిలియన్స్. దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే దీంట్లో కొంచెం మనం వీక్ ఉండే, దాని నుంచి నేర్చుకుని బయటకు వచ్చి ఓవర్కమ్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది. ఆ మిస్టేక్ అయితే మీరు చేయొద్దని చెప్పేసి ఈ పాయింట్ అయితే చెప్తున్నా. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఏంటంటే ప్రియారిటైజేషన్. ఇది ప్రియారిటైజేషన్ గురించి ఇంత గట్టి ఎందుకు చెప్తున్నా అంటే ఇదే మన ప్రిపరేషన్ని అటు ఇటు షిఫ్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనం స్టడీలోనో లేకపోతే రూమ్లోనో ఎక్కడ కూర్చొని డీప్గా ప్రిపేర్ అవుతూ ఉంటాం, ఏదో టాపిక్ చదువుతూ ఉంటాం. అదే టైంలో ఐదర్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ లేకపోతే ఫ్యామిలీ వాళ్ళు ఎవరో ఫోన్ చేసి ఊర్లో పండుగ ఉందిరా, లేకపోతే బర్త్డే పార్టీ ఉంది, లేకపోతే మూవీకి వెళ్దాం, లేకపోతే తినడానికి బయటికి వెళ్దాం, లేకపోతే ఏదైనా పిక్నిక్ వెళ్దాం అని చెప్పేసి కాల్ చేస్తారు. సో ఆ టైంలో యూ విల్ హ్యావ్ 2 choices అనమాట. ఐదర్ యూ కెన్ గో ఆర్ యూ కెన్ స్టే విత్ యువర్ స్టడీస్ అనమాట. సో అక్కడే తెలుస్తుంది మనం దేన్ని ప్రయారిటైజ్ చేస్తున్నాం అని చెప్పేసి. సో అంటే నేను వెళ్ళొద్దు, చేయొద్దు, ఎంజాయ్ చేయొద్దు అని అయితే నేను చెప్పట్లేదు. మీన్వైల్ నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తాను, మూవీస్కి వెళ్తా, అన్ని చేస్తా, గేమ్స్ ఆడతా, అన్ని చేస్తూ ఉంటా. కాకపోతే మన ఫస్ట్ ప్రియారిటీ మాత్రం ఖచ్చితంగా స్టడీ ఉండాలి. అంటే ఏది చేయొద్దు, ఏది చేయకూడదు, ఏ టైంలో ఎక్కడికి వెళ్ళాలి, ఏ టైంలో ఎక్కడికి వెళ్ళొద్దు, ఇది ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉందా, ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదా, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే బాగుంటుంది అని చెప్పేసి మనకు తెలియాలన్నమాట. తెలిసినప్పుడే మనం టైంని చాలా యూజ్ చేసుకుంటాం. తర్వాత గిల్టీగా ఫీల్ అవ్వం, అరే టైం వేస్ట్ చేసిన, అక్కడికి వెళ్ళకుండా ఉండాల్సింది, ఇక్కడికి వెళ్ళకుండా ఉండాల్సింది అని చెప్పేసి గిల్టీగా ఫీల్ అవ్వకుండా టైం అయితే వేస్ట్ చేసుకోము. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఓవర్ మోటివేషన్ అనమాట. సో అందరు చెప్తా ఉంటారు అనమాట, సో మోటివేషన్ అనేది పనికిరాదు, కన్సిస్టెన్సీ ఉంటేనే సక్సెస్ అవుతాం అని చెప్పేసి. సో అదైతే నేను కొంచెం నమ్మను అనమాట. ఎందుకంటే కన్సిస్టెన్సీ మోటివేషన్ అనేది 2 కావాలి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే మోటివేషన్ కావాలి. సో ఒక్కసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మోటివేషన్ అయితే అవసరం లేదు, జస్ట్ కన్సిస్టెన్సీ ఉంటే చాలు అని చెప్పేసి నా ఒపీనియన్. ఎట్లా అంటే మోటివేషన్ అనేది ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, లేకపోతే చదువుకోవాలి, లేకపోతే ఏదైనా జాబ్ కొట్టాలి, లేకపోతే ఏదైనా అచీవ్మెంట్ గట్టిగా సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా మన లైఫ్లో మనకు ఒక మోటివేషన్ ఉండాలి. సో ఆ మోటివేషన్ ఉంటేనే ఏదైనా చేయడానికి మనకు బర్నింగ్ డిజైర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో మోటివేషన్ అనేది ప్రిపరేషన్కి ముందు కావాలి. సో ప్రిపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత మోటివేషన్ అయితే అవసరం లేదు, కన్సిస్టెన్సీ మాత్రమే కావాలి. దాని మోటివేషన్ ఎట్లా ఉంటుందంటే జస్ట్ లైక్ ఇట్లా బర్న్ అయిపోయి ఎండ్ అయిపోతుంది అనమాట. అక్కడికే కన్సిస్టెన్సీతోనే మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రిపరేషన్లో ఎట్లా ఉంటుందంటే కొన్ని రోజులు
ఒక వెయిట్ చదువుదాం, తర్వాత ఒక 1 వీక్ అయిన తర్వాత ఏమైందంటే నెక్స్ట్ సండే వస్తుంది. సండే వచ్చిన తర్వాత ఈరోజు సండే కదా పడుకుందాం, నెక్స్ట్ మండే రోజు ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటాం. కాకపోతే ఆ సండే కాస్త మండే కూడా పోతుంది. మండే రోజు ఇంట్రెస్ట్ రాదు, సండే రోజు మంచిగా తిని ఏం చేసి పడుకుని ఉంటాం. సో మండే అయ్యేసరికి ఏమవుతుందంటే కొంచెం లేజీగా డ్రూజినెస్లో ఉండేసి ఆ మండే సరిగ్గా యూజ్ చేసుకుని సరే ట్యూస్డేకి పోతుంది. సో మళ్ళీ నీకు సాటర్డే వరకు ఎలా అయితే చదువుకుంటామో ఆ కంటిన్యూషన్ రావాలంటే నెక్స్ట్ మళ్ళీ 2-3 డేస్ ఎక్స్ట్రా పోతుంది అనమాట. సో 2-3 డేస్ గ్యాప్ అనేది చాలా హ్యూజ్ టైం ప్రిపరేషన్లో. సో కన్సిస్టెన్సీ అయితే ఖచ్చితంగా కావాలి, ఒక రొటీన్ కావాలి, నెక్స్ట్ సెల్ఫ్ డిసిప్లిన్. సో దీని గురించి నేను స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా. సో బట్ నా వరకు వస్తే మాత్రం టు బి ఫ్రాంక్ నేను ఈ విషయంలో చాలా లాగ్ అయినా. ఎట్లా అంటే సమ్టైమ్స్ నేను చాలా అవర్స్ కూర్చొని చదివేది అనమాట. అంటే ఒక 12 to 14 అవర్స్ వరకు కొన్ని రోజులు చదివేది, లేకపోతే కొన్ని రోజులు ఏమో 6 అవర్స్ చదివేది, కొన్ని రోజులు ఏమో 2-3 అవర్స్ మాత్రమే చదివేది, కొన్ని రోజులు అయితే మొత్తానికి స్కిప్ చేసేది అనమాట. కొన్ని డేస్ ఏమో ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళి చదివేది, లేకపోతే కొన్ని డేస్ మిడ్ నైట్స్ ఓవర్ నైట్ చేసేది అనమాట. కొన్ని డేస్ ఏమో ఓన్లీ డే టైంలో మాత్రం చదివేది. సో ఇట్లా ఒక స్పెసిఫిక్గా ఒక టైం టేబుల్ లేకపోతే ఒక రొటీన్ పెట్టుకుని అయితే నేను క్రియేట్ చేసుకుని ఏం చేయలేదు. సో జస్ట్ డిపెండ్స్ ఆన్ మూడ్ ద్వారా, లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, లేకపోతే ఎనర్జీ ఉన్నప్పుడు మాత్రమే గట్టిగా చదివేది. మిగతా టైంలో మాత్రం లైట్ తీసుకుని ఆ కొద్ది చదివి, లేకపోతే న్యూస్ పేపర్ కవర్ చేయడం, లేకపోతే కరెంట్ అఫైర్స్ కవర్ చేయడం, ఇది మాత్రం చేసేది అనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైతే నేను ప్రిలిమ్స్ అటెంప్ట్ ఎప్పుడైతే ఇచ్చినో, ప్రిలిమ్స్ అటెంప్ట్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత అనిపించింది నాకు అప్పుడు అనమాట నేను చేసిన మిస్టేక్ ఏందని చెప్పేసి. సో నేను ముందు నుంచే ఒక రొటీన్ క్రియేట్ చేసుకుని, ఓకే ఈ రోజు ఈ టాస్క్ ఇది, సో ఈ టాస్క్ ఈరోజు కంప్లీట్ చేయాలి, లేకపోతే రేపు కంప్లీట్ చేయాలి, ఇట్లా ఒక వీక్లీ ప్లాన్ కానీ, ఒక మంత్లీ ప్లాన్ కానీ, ఒక డే ప్లాన్ కానీ ఇలాంటివి ఏది క్రియేట్ చేసుకోలేదు నేను. జస్ట్ అట్లా గో విత్ ద ఫ్లో అన్నట్టుగా సిలబస్ని కవర్ చేసుకోవడం, లేకపోతే మాక్ టెస్ట్లు చేయడం, లేకపోతే టాపిక్స్ అన్ని కవర్ చేయడం, పీవైక్యూస్ అనలైజ్ చేయడం, ఇవి మాత్రమే చేసిన. సో అక్కడ నేను మిస్టేక్ చేసిన అనిపించింది. సో ఆ మిస్టేక్ అయితే నేను రెక్టిఫై ఇప్పుడైతే చేసుకున్నా. సో నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా చేయను. సో అది మీరైతే చేయడానికి అయితే ట్రై చేయకండి. ముందే ఒక రొటీన్ క్రియేట్ చేసుకోండి. లైక్ డేలో నేను మార్నింగ్ ఎన్ని గంటలకు లేవాలి, లేకపోతే నైట్ ఎప్పుడు పడుకోవాలి, లేకపోతే స్టడీ అంటే ఈ రోజు ఏం చదవాలి, రేపు ఏం చదవాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఒక పర్టికులర్ ఒక ప్లాన్ ఉండాలన్నమాట. సో ప్లాన్ లేకుండా మనం అయితే ఏం చేయలేము. సో ప్లాన్ ఉంటేనే మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. లేకపోతే నైట్ ఏదో టాపిక్ చదివేస్తాం, రేపు మళ్ళీ పొద్దున మార్నింగ్ వచ్చేసి ఏమనుకుంటాం అంటే అరే నైట్ అది చదివిన, పాలిటీ చదివినా, లేకపోతే రేపు ఈ రోజు ఎకనామీ చదవనా, లేకపోతే జాగ్రఫీ చదవనా అని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. సో ఆ కన్ఫ్యూజ్ అయితే పెట్టుకోవద్దు. లేకపోతే ఒక సబ్జెక్ట్ మొత్తం పెట్టుకోండి, ఒక సబ్జెక్ట్ మొత్తం కవర్ అంటే మొత్తం టోటల్గా కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ తీసుకోవడం. సో అట్లా ఒక ప్లాన్ అనేది వేసుకోండి. లైక్ ప్లాన్ లేకుండా మాత్రం చదవడం మాత్రం చాలా కష్టం. సో చదివినా సరే అది వర్కౌట్ కాదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. సో ఇది నా ఒపీనియన్. సో ఖచ్చితంగా మీకు ఒక రొటీన్ క్రియేట్ చేసుకుని ఎప్పుడు అంటే ప్రతిదానికి ఒక టైంని ప్రియారిటైజ్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ టైంలోనే మొబైల్ వాడాలి, ఈ టైంలోనే తింటా, ఈ టైంలోనే బయటికి వెళ్తా, ఈ టైంలోనే వస్తా, ఈ టైంలోనే చదువుకుంటా అని చెప్పేసి ఒక పర్టికులర్ ఒక ప్లాన్ ఉంటే అది ఎండ్ ఆఫ్ ద డే మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది అనమాట. అరే ఈ రోజు నేను ఇది చేసిన, నెక్స్ట్ రోజు ఇది చేస్తా అని చెప్పేసి. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఓకే ఐ ట్రైడ్ మై బెస్ట్. సో నాకు గిల్టీ ఫీలింగ్ లేదు, నా ప్రయత్నం నేను చేసిన, నేను ఇదంతా ఒక ప్రాసెస్ని ఫాలో అని చెప్పేసి గిల్టీ ఫీలింగ్ అయితే ఉండదు. సో ఎండ్ ఆఫ్ ద డే గిల్టీ ఫీలింగే మనల్ని చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. సో ఆ మిస్టేక్ అయితే చేయకండి. సో దిస్ ఈజ్ మై సజెషన్. సో ఫైనల్లీ నా ఫస్ట్ అటెంప్ట్ అయిపోయేసరికి వాట్ ఐ రియలైజ్డ్ ఈస్ ద రియల్ యూపీఎస్సీ బ్యాటిల్ ఈజ్ నాట్ అబౌట్ అగెన్స్ట్ యువర్ సిలబస్, ఇట్ ఈస్ అబౌట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్. సో ఐ హోప్ ఒక్కరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నా.